అన్న చెన్నై లవ్ స్టోరీ చూస్తుంటే మాత్రం మస్తు ఉందన్న సినిమా మాత్రం సూపర్ సినిమా. నాకు లవ్ స్టోరీ మాత్రం డిఫరెంట్ సినిమా. ఈ సినిమాతో హీరో గారు మాత్రం ఒక కొత్త యాంగిల్ కనిపించిండు. కిరణ్ బోరానికి మంచి హిట్ సినిమా పడ్డదని చెప్పొచ్చు. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ మన హీరోయిన్ గారు మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి మంచి కొత్త హీరోయిన్ దొరికిందని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు హీరోయిన్ గారు కూడా ముందుగా న్యాయం బాగా చేసింది. ఎక్కడ కూడా తగ్గలే. హీరోయిన్ గారు కూడా ప్రాణం పెట్టి ఈ సినిమాకి చాలా కష్టపడింది. హీరోయిన్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి హీరోయిన్ గారికి. ఇక్కడ హీరో గారు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ కిరణ్ బోరన్ గారు కూడా గతంలో సినిమా కంటే ఈ సినిమా చూసినా కూడా ఒక డిఫరెంట్ కొత్త యాంగిల్గా కనిపిస్తారు హీరో గారు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ సినిమా. మెయిన్ మనీష్ శర్మ గారు సార్ మీరు ఎన్నో సినిమాలకు హిట్ కొట్టిరు. ఒక చిరంజీవి గారికి, బాలకృష్ణకి, వెంకటేష్ గారికి. అలాంటి మనీష్ శర్మ గారు మన చెన్నై లవ్ స్టోరీకి మ్యూజిక్ కొట్టిరు. ఎంత బాగా కొట్టిరు అంటే మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి మీరు మ్యూజిక్ చాలా బాగా కొట్టిరు సార్. ముందుగా హ్యాట్సాప్ సార్. మనీష్ శర్మ అంటే చాలా ఇష్టపడతా. ఆయన ఇంద్ర సినిమా కానీ మ్యూజిక్ కానీ ఒక ఠాగూర్ కానీ ప్రతి ఒక్క సినిమాకి మన సమరసింహారెడ్డి కానీ ప్రతి సినిమాలో కూడా మ్యూజిక్ చాలా బాగా కొట్టిరు సార్. చాలా రోజుల తర్వాత మీరు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ముందు కూడా ఇంకా మీరు రావాలి ముందుకు ఇంకా మళ్ళీ సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నా. చెన్నై లవ్ స్టోరీ చూసిన మాత్రం కంపల్సరీ ఏడుస్తారు. అంత బాగుంది. స్టోరీ మాత్రం సూపర్. బ్లాక్ బస్టర్. కథ తగ్గట్టు తీసుకుపోయిండు. స్టోరీ ఎలా ఉన్నానో స్టోరీ తగ్గట్టు తీసుకుపోయిండు. అంతేగాని మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూసుకోవాలి. వచ్చిన స్టోరీ తగ్గట్టు మనం దాని తగ్గట్టు చూసుకొని ఎంజాయ్ చేయాలి. హీరో గారు అంటే ఎమోషన్స్ ఉంటాయి, ఏడుపు ఉంటుంది, ఒక సీన్లో ఉంటుంది. అది చెప్పొద్దు. సినిమాలో చూస్తే మీరు చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఆ సీన్స్ చూస్తే మాత్రం హార్ట్ టచింగ్ కంపల్సరీ ఉంటుంది. ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ బాగుందన్న, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా మార్వెలస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అన్న ఫీలింగ్ కనిపిస్తుంటుంది. ఎప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి ఇంటర్వెల్ సీన్ కానీ ఇట్లాంటి ఫస్ట్ హాఫ్ కానీ ఇక్కడ లేనట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఆ లవ్ స్టోరీ కానీ ఆ గౌరీప్రియ డిప్రెషన్లో ఉంటున్నప్పుడు ఈయన వచ్చి ఏ రకంగా ఓదార్చిండు, వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా బాండ్ ఏర్పడ్డది అని చాలా పంపిస్తుందట. సో మన ఇంటర్వెల్ అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏడ్చుకుంటూ బయటకు వస్తారన్న. అంత ఎమోషనల్ సీన్. అంటే గతంలో మన వెంకటేష్ గారు ఎంత ఏడిపించేవాడో కిరణ్ అబ్బవరం కూడా ఈ టైంలో అంత ఏడిపించాడు ఇంటర్వెల్ సీన్లో. సో ఇంటర్వెల్ సీన్తో బయటకు ఏడ్చుకుంటూ వెళ్తాము, లోపలికి వచ్చేసరికి డిసప్పాయింట్ అవుతాం అన్నమాట. అరే ఇట్లా అనుకోలేమే, ఇట్లా అవుతుందని అనుకోలేమన్న ఫీలింగ్ కనిపిస్తుంటుంది. కానీ నాకు సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక సీన్ ఉంటుంది భయ్య. సహజంగా మనం హీరో విలన్తో ఫైట్ చూసాము. సో ఇది ఒక సినిమాలో ఒక ఎనిమల్తో ఫైట్ ఉంటుంది అన్నమాట. సో అది ఎవరు ఊహించారు, అంటే డాగ్తో ఫైట్ సీన్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఆ విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగా అనిపించింది. సో క్లైమాక్స్ కూడా ఇంటర్వెల్ ఏడ్చుకుంటూ వస్తాము, క్లైమాక్స్ ఏడ్చుకుంటూ వస్తాం అన్నమాట. ఆ సినిమా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. మెయిన్గా రవి నంబూరి గారు తను తీసిన సినిమాలు ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. కానీ నాకెందుకు కిరణ్ బొవరం గారు ఈ స్టోరీ అంటే ఆ సెకండ్ హాఫ్ మాత్రం నాకు కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. నేను ఊహించలేదు వాస్తవంగా చెప్పాలంటే. సో క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంటర్వెల్ మాత్రం నా లైఫ్లో చూడడం ద బెస్ట్ ఇంటర్వెల్ అన్న. చాలా చాలా బాగుంది. కిరణ్ గారు మార్వెలెస్ అన్న, చించి పడేశాడు. ఈ సినిమా చెప్తున్నా, కరెక్ట్ స్టోరీ కరెక్ట్ పర్సన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా అన్నమాట. గౌరీప్రియ గారిని తీసుకోవడం చాలా ప్లస్ ఆ సినిమాకి. అట్లా 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 అనొద్దన్న. కిరణ్ అబ్బవరం చెప్తున్నా, వెంకటేష్ గారు గతంలో మన చిన్నప్పుడు ఏ రకంగా అయితే ఏడిపించేవాళ్ళు, ఇంటర్వెల్ సీన్ చూస్తుంటే అంత గూస్ బంప్స్ వస్తామన్నమాట. అంటే లిటరల్గా నేను ఒక అబ్బాయిని నేనే ఏడ్చుకుంటే బయటకు వచ్చేసిన అంటే అమ్మాయిల పరిస్థితి ఎంత ఉంటుందో ప్రతి ఒక్క థియేటర్ యాజమాన్యం అందరూ కూడా టిష్యూలు మెయింటైన్ చేయాలి. 100% ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ మాత్రం అంటే లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఆ రకంగా అయితే ఏముంటుంది, క్లీన్ లవ్ స్టోరీ, నో రొమాన్స్, నో హగ్ సీన్స్ ఏముండవు. చాలా చాలా మంచి సినిమా. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అందరూ కూడా అరే అన్న ఇలాంటి సెకండ్ హాఫ్లో ఉండకపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. క్లాసిక్ కల్ట్ బొమ్మ అనుకోవచ్చు అన్న ఇదైతే. అన్న మ్యూజిక్ గురించి మాట్లాడలేదు. మనీష్ శర్మ దేవుడు సామైన నిజంగా ఎంత బాగా కొట్టిండు తెలుసా. ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్లో, అంటే ఆ సీన్ చూసి ప్రతి ఒక్కడు కూడా ఎంత గుండె రాయన సరే కానీ కరిగిపోతుంది అన్నమాట. అంత మంచి బీజిఎం గుర్తుందా సాంగ్ కానీ, తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. సో ప్రతి సినిమాకి భుజాల మీద వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మనీష్ శర్మ గారు, డైరెక్టర్ రవి గారు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ప్రతి సీన్ బాగుందన్న. నేను ఎక్కడ కూడా నాకు బాగా అనిపించలేదు. కానీ ఒక్కటే సీన్ అంటే సెకండ్ హాఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 20 minutes అది కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంతే. ఫైటింగ్స్ లేవు కానీ స్టోరీ బాగుంది. అంటే నచ్చిందండి, చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం ముందు సినిమా లాగా ఉంది, కానీ సపరేట్గా ఉంది. ముందులాగా లేదు. ముందు మాస్గా చేశాడు, కానీ ఈసారి మాత్రం లవ్ స్టోరీ బాగానే తీశాడు. స్లోగా ఉంది కానీ సినిమా కానీ డీసెంట్గా ఉంది, బాగుంది సినిమా. అంటే అదే ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. కానీ ఈ స్టోరీ చూసే వాళ్ళకి ఈ స్టోరీ లెవెల్లో చూస్తే బాగుంది. స్లోగా అంటే మన పాత సినిమాలు చూస్తాం చూడండి, అలాగే స్టోరీ స్లోగా వెళ్తుంది. అయినా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఒకసారి చూడండి, బాగుంది. క్లైమాక్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది లేదండి, స్టోరీ సపరేట్గా ఉంది. ఇంతకుముందు సినిమాలో లేదు, ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు.
ఏం మేడం యాక్టింగ్ వైజ్ మీకు ఎలా అనిపించింది కిరణ్ అబ్బవరం? వాళ్ళు ఇద్దరిది బాగుంది, అమ్మాయిది కూడా బాగుంది, ఇద్దరిది బాగుంది. కిరణ్ సాయి రాజేష్ మార్క్ కనిపించింది ఏమన్నా? లేదు, అది కనపడలేదు. ఇది సపరేట్గా ఉంది, ఈ మూవీని సపరేట్. ఇప్పుడు మన తెలుగు సినిమాలు రొటీన్గా తీసే సినిమా కంటే ఇది సపరేట్గా ఉంది, చాలా బాగుంది. ఎంత ఇస్తావు 5 రేటింగ్? 5 అండి, ఎందుకంటే వాళ్ళు కొత్తగా చేస్తారు, మనం 3-4 ఇచ్చేందుకు వాళ్ళు నెగిటివ్ చేయాలి. బాగుంది, సినిమా అయితే బాగుంది. మంచి మంచి డైలాగులు, పాటలు, ప్రేమ. సినిమా చాలా అంటే 3 గంటలు అంటే థియేటర్లో కూర్చుంటే 3 గంటలు తెలుస్తలేదు, అయిపోతుంది అట్లా. అందుకు బోర్ వస్తలేదు, ఏం వస్తలేదు, చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు, ఒక ఈన్స్ కూడా బోర్ లేదు, చాలా బాగుంది. వాళ్ళ ఇద్దరు కలిసి మెలిసి నడిచింది అక్కడ కథ. దానికి వెళ్ళి చూద్దాం అని చూస్తూనే ఉన్నాం కానీ బోర్ లేదు. ప్రేక్షకులు అందరూ వచ్చి చూడాలని ఆదరిస్తున్నాను. ముందు చూసినా కానీ వేరే ఉన్నాయి, ఇవి చేంజ్ అయ్యి కొత్త రకం పెట్టిండు. ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ రకంగా పెట్టిండు, చాలా బాగుంది సినిమా, చూసి ఆదరి. పాటలు నచ్చినాయి, కొన్ని ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, లొకేషన్లు బాగున్నాయి, అక్కడ ఇక్కడ చాలా ఇద్దరు బాగానే చేసారు, ఎవరు సమానం చేసారు, ఎక్కడ కూడా న్యూసెన్స్ లేకుండా చేసారు. ఇక ఫ్యాన్ ఏం లేదు కానీ కాదు, కానీ మనకు సినిమాలు అన్ని కొన్ని నచ్చుతాయి కదా, నచ్చినట్టుగా చూసి చెప్తున్నా. ఏడిపించారు, చాలా ఎమోషన్ తోటి, బాగా డైలాగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏడిపించారు. చూడదగ్గర సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.